మరి వారి మధ్యలో ఉన్న ప్రేమ బంధాన్ని బట్టి వారు మాకు యేసురత్నమయ్య గారే మాకు వర్తమానం అందించాలని చెప్పినారు. ఆ ప్రకారమే మరి గత మన డిపిఎఫ్ గౌరవ అధ్యక్షులు సన్నికింటి మోజేశయ్య గారు మరి కిరణ్ గారు కొలకలూరులో మరి ఉన్నప్పుడు వారు వర్తమానం అందించారు. ఎంతైనా ఇది ఎంతో సంతోషకరమైన అంశంగా ముందుకు కొనసాగుతున్నాం. ఈ మంచి సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి రావాల్సిందిగా మన మధ్యలో డిపిఎఫ్ గౌరవ అధ్యక్షులైన దాసరి యేసురత్నమయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందులో చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. నన్ను ఆహ్వానించి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారైన సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారికి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే ప్రోత్సహించడం. తలంతులు కలిగిన వారిని ప్రోత్సహించి వారిని ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడికి పంపించి పాటలు అయితే పాటలు, వాక్యం అయితే వాక్యం, వాయిద్యాలు వాయించడం అయితే వాయిద్యాలు వాయించడం, వీటన్నిటిలో కూడా ప్రోత్సహించడం దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యత. దాన్ని బట్టి దేవుణ్ణి కనపరుస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి కిరణ్ వల్లభాపురపు కిరణ్ నేను మరి మా ఇద్దరిది నంబూరే. మేము 6 నుండి 10 దాకా కలిసి చదువుకున్నాం, ఇద్దరం క్లాస్మేట్స్. తర్వాత వివాహమైనాక వారి పిల్లల యొక్క మరి పుట్టినరోజు కార్యక్రమాలకు కూడా నేను వాళ్ళ ఇంటి దగ్గర నంబూరులో జరిగించడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ ఇంటి పునాది వేసినప్పుడు తర్వాత గృహప్రవేశం కూడా నేనే చేశాను. ఆ తర్వాత ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా వస్తే పిలిచేవాడు, నాకు స్నేహితుడు గనక మరి రావడం జరిగింది. తర్వాత మరి దగ్గరలో ఓ మందిరానికి వెళ్తున్నారు అని అంటే నేను సంతోషించాను. అయితే తాను పాటలు రాయడం, పాటలు పాడడం దేవుడిచ్చిన గొప్ప వరం. తర్వాత ఇంకా తాను సేవలో ఎదగాలి అనే ఆసక్తి తాను కనపరిచినప్పుడు నీకు వీలుంటే పెనుమూలు రమ్మన్నాను. మరి ఉదయం పూట 6 గంటలకి పెనుమూలు ఆరాధన ఉంటుంది, 6 నుంచి 8 దాకా నడిపించవచ్చు. మరి మందే గనక పరిచర్య, మరి నువ్వు దేవునికి ఎలాగ ప్రేరణిస్తే అలాగ నువ్వు నడిపించడానికి మన దగ్గర నీకు స్వాతంత్ర్యం ఉంటుంది, ఇబ్బంది ఉండదు అని కూడా తన్ని మరి చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మరి పెనుమూలి ఉదయం పూట వచ్చి నాకు పరిచర్యలో మంచి సహకారంగా ఉంటా ఉన్నారు. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి గనపరుస్తూ ఉంటున్నాను. మరి కిరణ్ బట్టి కూడా దేవుని నేను గనపరుస్తూ మరి తాను పాట రాయడం, పాడడం, దేవుని యొక్క పనిలో తాను ముందు ఉంటున్నాడు కాబట్టి తాను అభిషేకించబడి సువార్థికునిగా, సేవకునిగా మరి తాను మరెక్కువ పని చేయటం కొరకు తన పని తాను చేసుకుంటూ మరెక్కువ దేవుని పని చేయటం కొరకు, ధైర్యంగా దేవుని పని చేయటం కొరకు ముందుకెళ్ళడానికి అభిషేకం అవసరం అని అంటే సరే అని చెప్పి మరి సురేష్ గారితో కూడా వారు మాట్లాడినప్పుడు మేము ఆ విషయాన్ని సమ్మతించడం జరిగింది. కనుక దేవుడు వాడుకుంటున్నాడు అనుకున్నప్పుడు ప్రోత్సహించడం అనేది చాలా మంచిది కదా. దేవుడు వాడుకునేటప్పుడు ప్రోత్సహించడం మంచిది కదా. బైబిల్లో మోషే దగ్గరకు ఒక యవనస్తుడు పరుగునొచ్చి పాళెములో ఒక వ్యక్తి ప్రవచిస్తూ ఉన్నాడు అనంటే మోషే చాలా సంతోషించాడు. దేవుని ప్రజలందరూ కూడా నావలే ప్రవచించుదురుగా కానీ. తర్వాత లోకాసు వార్త 9వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తి శిష్యుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, యోర్దాను ఆవల ఓ వ్యక్తి మరి ఎలాగా పరిచర్య చేస్తున్నాడు, దయ్యాలు వెలగొడుతున్నాడు నీ నామమున, అతడు మన పక్షాన ఉన్నవాడు కాడు, మేము ఆటంకపరిచాము అని అంటే ప్రభు ఏమన్నారు? వెరీ గుడ్, మంచి పని చేశారు అన్నాడా? కాదు, మీరు వాడిని ఆటంకపరచవద్దు, మన విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే, మీరు వానిని ఆటంకపరచవద్దు అన్నాడు లోకాసు వార్త 9వ అధ్యాయంలో. కనుక ఈ దినాలు మనం చూసినప్పుడు కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిగా ఉన్నారు. కనుక దేవుడు ఎవరిని రేపుకుంటే వారిని మనం ప్రోత్సహించడం మన బాధ్యత అనేది మనం గుర్తుపెట్టుకొని, కనుక దేవుడు వారిని వాడుకుంటాడు కనుక మరి మొదట కొంచెముగా ఆరంభించిన లేక మన ఎదుట వారు కొద్దిగా కనబడినా దేవుడు రానున్న దినాలు మనకంటే గొప్పగా వాడుకుంటాడే మనకు తెలియదు కదా. అందువలన మనం ప్రోత్సహించడం అనేది మనం చేయాలి అని మరి ప్రభునామలు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలుకి 3 గురువులు ఉన్నారు. ఆయన క్రైస్తవుడు కాకముందు ఒక గురువు ఉన్నాడు, గమలియేలు. ఆ తర్వాత ఆయన మరి ప్రభు నమ్ముకున్నప్పుడు బాప్తిస్మ ఇచ్చిన ఆయన ఉన్నాడు కదా. ఆయన్ని దమస్కులో వెళ్ళిపోయి బాప్తిస్మ ఇమ్మని చెప్పి ఓ పెద్ద ఆయనకి దేవుడు అప్పగిస్తే ఆయన వెళ్ళి పౌలుతో మాట్లాడి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలుతో మాట్లాడి, సౌలా
నువ్వు తడవ చేయటం ఎందుకు, లేచి బాప్తిస్మం పొందమని మరి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఒక ఆయన, చిన్నప్పుడు గురువుగా ఉన్న ఆయన ఒక ఆయన, ధర్మశాస్త్రం నేర్పిన ఆయన, బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఒక ఆయన, తర్వాత అపోస్తలులకు పరిచయం చేసిన ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు బర్నబా కదా. ఆయన పరిచయం చేయకపోతే వారు ఎవరు కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు పౌల్ని. కానీ వీరందరికంటే కూడా పౌల్ని దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. దేవుని యొక్క సంకల్పం ఆయన మీద ఉంది. అందువలన దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు, దేవుడు వాడుకుంటాడని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం ఈరోజు మరి నాకు ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాల్ని మీ గమనంలోని తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. వాస్తవంగా మరి చాలామంది దేవుని సేవకులు నాకంటే వయసులోనూ అనుభవంలోనూ మరి పెద్దవారు ఉన్నారు. కాకపోతే చీటీ ఎవరి పేరున పడింది? అక్కడేమో యోనా పేరున పడింది, ఇక్కడేమో నా పేరున పడింది. కనుక చీటీ ఎవరిని పేరున పడితే వాళ్ళు తప్పదిక. ఆ ఉద్దేశంతో మరి నుంచోవటం మీ మధ్య జరిగింది. నాకంటే పెద్దవారు నా వెనుక నాకంటే పెద్దవారు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వారు నా కొరకు ప్రార్థిస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఆ సమయంలో నేను మీకు కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను. క్రొత్త విషయాలు ఏం కాదు, మనమందరం ఎరిగిన విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. తర్వాత ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువానిని పిలిచి, అవతలనున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడైన ఏలి యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండెను. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి వారు ఉన్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరంపు వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయమానుతో చెప్పగా అతడు, నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ప్రియులరా, మనం ఈ భాగంలో నుండి ఈరోజు కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను యోనాతాను యొక్క యోగ్యతలు అని కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. యోనాతాను యొక్క యోగ్యతలు ఇవి ధ్యానం చేస్తూ సేవకులంగా మన జీవితాలకు అప్లై చేసుకుంటూ మన ప్రోత్సాహం కొరకు యోనాతానుని మన ఎదుట పెట్టుకొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోనాతాను యొక్క యోగ్యతలు. నేను మొదట సందర్భాన్ని చెప్తాను. మనం ఈ సమూయేలు 14వ అధ్యాయంలో ఒక యుద్ధాన్ని చూస్తాము. దానికి ముందు దానికి కారణం 13వ అధ్యాయంలో ఉంది. 13వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి రావడం జరిగింది. ఫిలిస్తియా, పాలస్తీనా రెండు ఒకటే. అప్పటికిప్పటికి ఇశ్రాయేలులకి ఆ పాలస్తీనా వారికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ప్రక్కనే ఉంటాయి. ఫిలిస్తియా, పాలస్తీనా అన్నారు దాన్నే. అయితే ఈ ఫిలిస్తీన్లు తరచుగా ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చేవారు. అలాగని ఇక్కడ కూడా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఫిలిస్తీన్ల యొక్క సైన్యాన్ని గురించి 5వ వచనంలో చెప్పాడు. 13:5లో ఏమన్నాడంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారు. వారి సైన్యం యొక్క లెక్క చెప్పాడు. వారి యొక్క రథాలు 30,000, గుర్రపు రౌతులు
6,000. తర్వాత ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహం, అంటే లక్షల కొలది సైన్యం, కాలబలం యుద్ధానికి వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? 6వ వచనంలో 13:6లో వారు దాగి ఉన్నారంట. ఎక్కడెక్కడ దాగారు? గుహల్లోనూ, పొదల్లోనూ, మెట్టల్లోనూ, ఉన్నత స్థలముల్లోనూ, కోపములలోనూ, రకరకాల ప్రదేశాల్లో వారు దాక్కున్నారు ఇశ్రాయేలీలు. అదొకటి. రెండవది 7వ వచనంలో కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు, గిలాదునకు వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో పారిపోయారు, కొంతమంది ఏమో దాక్కున్నారు. ఇక కొద్దిమంది మిగిలారు. ఈ కొద్దిమంది భయపడుతూ సౌలును వెంబడించారంట. 7వ వచనం చివరిలో చెప్పాడు, జనులు భయపడుచు అతను వెంబడించారు అన్నాడు. మిగిలిన కొద్దిమంది సౌలును వెంబడించారు. చాలామంది దాక్కున్నారు రకరకాల ప్రదేశాల్లో. కొంతమంది వేరే దేశాలకి పారిపోయారు, యోర్దాను దాటి పారిపోయారు. కొద్దిమంది మిగిలారు. వీరు భయపడుతూ సౌలును వెంబడించారు. ఈ కొద్దిమంది ఎంత అంటే దానికి కూడా చెప్పాడు. ఈ 13వ అధ్యాయంలో 15వ వచనం, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీలీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉన్నారు. ఈ కొద్దిమంది ఎంతమంది? 600 మంది. అది కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు భయపడుతూ వెంబడించారు. ఫిలిస్తీన్లు వచ్చేసరికేనేమో 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, తర్వాత లక్షల కొలది ఇసుక రేణు అంత విస్తారమైన సైన్యం వారు వస్తే, ఇశ్రాయేలీలు దాగిన వారు కొంతమంది, పారిపోయిన వారు కొంతమంది, మిగిలిన వారు 600 మంది. భయపడుతూ వీరు కూడా వెంబడించారు. ఇది వీళ్ళకున్న సిచ్యువేషన్. మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు ఏం చేశారో తెలుసా? యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఒకవేళ ఆయుధాలని సిద్ధం చేసుకుంటారేమోనని కమ్మరవాండ్రను లేకుండా చేశారంట. అది కూడా 13వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీలు కత్తులను, ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేశారు. ఇక వాళ్ళకి మిగిలింది ఏంటంటే వ్యవసాయం చేసుకునే ఆ చెట్లు నరికే కొడవల్లో, గొడ్డళ్ళు, ఈ పార్లు ఇవంటి చూసారు. 21వ వచనంలో నక్కులకును, ఆ పార్లకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు సరిచేయుటకును 6 ఆకురాళ్ళు మాత్రం వారి యొద్ద ఉన్నాయి. అంటే సాధారణంగా ఇళ్ళ దగ్గర వాడుకునే చిన్న చిన్న సామాగ్రి ఇవి ఉన్నాయి. పొలంలోను వ్యవసాయం చేసుకునే, చెట్లు నరికే ఇలాంటి సామాగ్రి ఉన్నాయి. కానీ యుద్ధానికి పనికొచ్చే కత్తులు, ఈటెలు లేవు వీళ్ళ దగ్గర. మరి ఎవరి దగ్గర ఉన్నాయి కత్తులు, ఈటెలు అని అంటే ఇద్దరు దగ్గర ఉన్నాయి. ఆ విషయం కూడా చెప్పాడు 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటెయే గాని లేకపోయాను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. అంతే. ఇక మిగతా ఇశ్రాయేలీకి కత్తులు, ఈటెలేమి లేవు. ఇద్దరి దగ్గర మాత్రమే, సౌలు దగ్గర, యోనాతాను దగ్గర. వీళ్ళ సైన్యం ఎంతమంది? 600 మంది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, లక్షల మంది సైన్యం. వాళ్ళందరూ సంపూర్తిగా సిద్ధపడి ఫిలిస్తీన్లు యుద్ధానికి బయలుదేరి ఇశ్రాయేల్ మీదకి వచ్చారు. ఈ ఉన్న 600 మంది కూడా భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నటువంటి ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో యోనాతాను చేసిన పనిని, ఆయనలో ఉన్న లక్షణాలని మనం కొన్నిటిని, అవసరాన్ని బట్టి కొన్నిటిని, నేను ఒక 9 అనుకున్నాను, సమయానుకూలంగా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. అవసరాన్ని బట్టి మనం కొన్నిటిని ధ్యానం చేస్తాం. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు యోనాతాను చేసిన పనిని మనం చూస్తూ ఉన్నప్పుడు 14వ అధ్యాయంలో 1, 2 వచనాలు మనం గమనిస్తే, ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువానిని పిలిచి, అవతల ఉన్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతము చేయపోదము రమ్మనెను అని అన్నాడు. కనుక మనం వెళదాం పద అని అన్నాడు. దీన్ని ఏమన్నారు అంటే సాహసోపేత నిర్ణయం అని అన్నారు. కనుక యోనాతాను తీసుకున్న నిర్ణయం అంత చిన్న నిర్ణయం కాదు. అది
ఉన్న పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించాం. శత్రువులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ సైన్యము, వారి గుర్రములు, వారి రథములు, అవి ఒకసారి చూసాం. వీళ్ళ పక్షాన ఉన్న వారు 600 మంది, ఆయుధాలు సరిగా లేవు, అందులోనూ భయపడుతూ ఉన్నవారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో యోనాతాను తన పనివాడిని చూసి, ఫిలిస్తీన్ల దండి మీదకు పోదాము రండి, మనం వెళ్దాం రా అని పిలిచాడు. అంటే దాన్ని ఏమన్నారంటే సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పుడు ఒకవేళ యోనాతాను కనుక అనలేదనుకోండి, ఇప్పుడు ఫిలిస్తీన్లు కొంచెం ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ముందుకెళ్ళడానికి ధైర్యం లేదు, ఇక పారిపోవటం తప్ప వేరేమీ లేదు. పారిపోవటం అంటే ఓడిపోవటమే, ఇంకా లోబడిపోవటమే. సమయం ఎక్కువగా లేదు. వీళ్ళు ఆలోచించే కొలది సమయము మించిపోవటమే తప్ప ఇంకేమీ లేదు. మనం కొన్ని చోట్ల చూస్తాం, ఆలస్యం అమృతం విషయం అని అన్నారు. కొన్ని చోట్లేమో తొందరపడవద్దు అనే విషయాలు కొన్నిసార్లు చూస్తాం. కొన్ని చోట్ల మనం తొందరపడడం అనేది కొన్ని చోట్ల చాలా అవసరం కూడా అనేది కూడా మనం చూస్తాం. బైబిల్లో మనం గమనించినప్పుడు, సౌలా నీవు తడవు చేయటే ఎలా, లేచి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో అన్నాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం. సౌలా నువ్వు తడవు చేయటే ఎలా అని అన్నాడు. తర్వాత యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనములో, మీరెన్నాళ్ళు ఈ దేశమును స్వాధీనపరుచుకొనకుండా ఉంటారు మీరు అని అన్నాడు కదా. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి, 18వ అధ్యాయం 3వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేయుదురు. అంటే తడవు చేయటం అనేది కొన్నిసార్లు మంచిది కాదు. ఆలోచిస్తూ సమయాన్ని పొడిగించడం, కాలయాపన చేయడం మంచిది కాదు. అలాగనే దేవుడు తన సేవ కొరకు పిలుస్తున్నాడు అనుకోండి, మనం కాలయాపన చేయటం మంచిది కాదు. దానివల్ల నష్టమే తప్ప బేలేముండదు. కనుక దేవుడు పిలుస్తున్నప్పుడు లోబడితే ఆశీర్వాదం. అలాగా దేవుడు ఒక వ్యక్తిని రక్షణ కొరకు పిలిచినా, ఓ వ్యక్తిని బాప్తిస్మం కొరకు ప్రేరేపించినా, ఓ వ్యక్తిని సేవ కొరకు పిలిచినా, ఈ స్థలం నుంచి ఇంకొక స్థలంలో సేవ చేయడానికి దేవుడు అతన్ని ప్రోత్సహించినా, తడవు చేయటం అనేది కొన్నిసార్లు మంచిది కాదు. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, మనం ఎక్కడున్నాం అక్కడే ఉండిపోతాం. దేవుడేమో ఇక్కడి నుంచి ఇంకో స్థలంలో కూడా చేయాలి, నువ్వు ఇక్కడ చేయి, ఇంకో స్థలంలో కూడా నువ్వు చేయాలి అని ఆయన మనలను ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ, అవకాశాలు కలిగిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే గిరిగీసుకొని అక్కడే కూర్చుంటాం. అది కూడా మంచిది కాదు. మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, మనం స్వాధీనం చేసుకోవాలి. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి సువార్త ప్రకటింపబడిన స్థలాలు. కనుక పౌలు వలె సువార్త ప్రకటింపబడని స్థలాల్లో మనం వెళ్ళి ప్రకటించాలి. కనుక మనం తడవు చేయటం మంచిది కాదు. ఇప్పుడు యోనాతాను సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన ఆలస్యం చేస్తూ ఉంటే బాగాదు. సౌలు రాజు, ఆయనకి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోనాతాన్ ఏంటి, ఆలోచిస్తూ ఉంటే ఇంకెక్కడ కుదురుతుంది? సరే, ఆయన ఆలోచించనివ్వండి, మనం వెళ్దాం పదా, ఆయుధములు మోయవానితో చెప్పాడు, మనం ఫిలిస్తీన్ల మీదకు పోదాము రమ్ము అని అన్నాడు. దాన్ని ఏమంటారంటే సాహసోపేతమైన నిర్ణయం. సౌలుకు చెప్పకుండా బయలుదేరాడు. ఒకవేళ సౌలుకి చెప్తే పోనివ్వడు కదా, వద్దులే అంటాడు కదా. కుమారుడి మీద ప్రేమ అయి ఉండొచ్చు, లేక ఆయన ఇంకా ఆలోచిద్దామని చెప్పొచ్చు. ఆయన వద్దు అన్నాక ముందుకెళ్ళడం అనేది బాగుండదు. అందుకని చెప్పకుండానే యోనాతాను తన పనివాడిని చూసి మనం వెళ్దాం పదా ఫిలిస్తీన్ల మీదకి అని అన్నాడు. దాన్ని సాహసోపేతమైన నిర్ణయం. బైబిల్లో నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఆయన్ని సిలువ మీద నుండి దించే విషయంలో ఒక ఆయన పాత్ర ఉంది. ఆయన పేరు అరిమత్తయి యోసేపు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మార్కు సువార్తలో ఉంటుంది ఆ విషయం. అరిమత్తయి యోసేపు తెగించి
పిలాతు దగ్గరకు వెళ్ళి ఆయన దేహాన్ని యేసు దేహమని ఇమ్మని అడిగాడు. అక్కడ తెగించి అనే మాట ఒకటి ఉంటుంది, తెగించి, సాహసం చేసి. ఇంకొకటి సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం, అక్కడ మరి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. దావీదు చాలా పెద్దవాడిగా ఉన్నాడు, వృద్ధుడిగా ఉన్నాడు, ఆయన అలసిపోయాడు. మరి శత్రువుకు సంబంధించిన ఒకడు దావీదు అలసి ఉండుట చూచి దావీదు మీద పడి చంపాలనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వారిలో ఒక అతడు తెగించి ఆ ఫిలిస్తీన్లు కొట్టి చంపి దావీదును ఆదుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. అతడు తెగించకపోతే దావీదు చనిపోయేవాడే. కనుక దావీదు విషయంలో అతడు తెగించి ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపి దావీదును ఆదుకున్నాడు అనే విషయాన్ని మనం సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక యోనాతాను సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కనుక మనం కూడా దేవుని యొక్క సేవకులంగా కొన్నిసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే మనం అలా చూస్తూ ఉంటే కొన్ని పరిస్థితులు చేజారిపోతాయి. బైబిల్లో మనం అబ్రహామును కూడా చూస్తాం కదా, దేవునితో మాట్లాడితే ఏమన్నాడు? నేను తెగించి మాట్లాడుతున్నాను, దుమ్ము ధూళినైనా నేను తెగించి మాట్లాడుతూ ఉన్నాను, ఈ ఒక్క మారే నా ప్రార్థన విను. 18వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం. కొన్నిసార్లు తెగువ అనేది కూడా అవసరమే. కొన్నిసార్లు తెగువ అనేది అవసరం, లేకపోతే మనం అడుగులు ముందుకు వేయలేం. అందువల్ల నిరుత్సాహాన్ని ప్రక్కన పెట్టి, మన బలాన్ని మనం చూసుకోవటం ప్రక్కన పెట్టి, శత్రువులు ఎంతమంది ఉన్నా సరే మనం కొన్నిసార్లు తెగువ చూపకపోతే మనం ముందుకు సాగలేం అనే విషయాన్ని మనం యోనాతాను జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం. మొదటిది సాహసోపేతమైన నిర్ణయం అనేది మనం చూస్తాం. రెండవది యోనాతాను ఈ 14వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనించినప్పుడు ఇలా ఉంది. 6వ వచనం, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో అని అన్నాడు. 14వ అధ్యాయం 1వ వచనంలోనేమో సౌలుకు చెప్పకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు యోనాతాను. ఇక్కడ 6వ వచనంలో సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదాం రమ్ము అని చెప్పి తన ధైర్యాన్ని, తెగువను మరి ఒకసారి ప్రదర్శించాడు యోనాతాను. యోనాతానుకు భయం లేదు, ఆయన చాలా ధైర్యవంతుడు. బైబిల్లో తెగువ కలిగిన వారిని ఇద్దరిని గురించి చెప్పాడు. ఒకరేమో మరి వ్యభిచార స్త్రీని గురించి తెగువని గురించి చెప్పారు. వ్యభిచార స్త్రీకి ఉన్నంత తెగువ అనే దాని గురించి వాడాడు. రెండోదేమో దేవుని యొక్క బిడ్డల యొక్క తెగువను గురించి, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అనేటువంటి మాట. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. కొంతమంది మనం పల్లెటూరులో చూస్తాము, వెళ్ళామంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేని వారు తెగువతో ఎలా పడితే అలా మాట్లాడడం, గొడవలాడడం, ఇక ఆడ మగ లేకుండా వాళ్ళు పోట్లాడడం, అలాంటి తెగు వేరు. అది సామెతల్లో అలాంటి తెగువని గురించి చెప్పాడు, అది మంచిది కాదు. వారు చిన్న పెద్ద ఆడ మగ ఏమాత్రం భయం లేకుండా గొడవలాడే వాళ్ళ గురించి సామెతల్లో వాళ్ళ గురించి చెప్పాడు. అది కాదు, మనం దేవుని కొరకు ధైర్యాన్ని ప్రదర్శించడం. దాన్ని సామెతల 28:1లో నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉంటాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు ఆయన మనకు. పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు. చాలాసార్లు సేవకులు పిరికివారిగా ఉండేవారు కూడా అక్కడక్కడ మనం చూస్తాం. విశ్వాసులు ధైర్యంగా ఉంటారు. ఏంటండి అయ్యగారు దేవుడు మనకు సహాయం చేస్తాడండి అని అంటే, పాస్టర్ గారిలో ఒక్కొక్కరు వాళ్ళే భయపడతా ఉంటారు. విశ్వాసులేమో వాళ్ళేమో దేవుడు మనకు సహాయం చేస్తాడండి అని వాళ్ళు అంటారు. పాస్టర్ గారేమో ఆయన భయపడతా ఉంటాడు. ఎవరన్నా వచ్చి మైకి పెడుతున్నావా అనగానే భయం, నువ్వు వాకింగ్ చెప్తున్నావా అంటే భయం. అరే మరీ అంత పిరిగితనంగా ప్రతి చిన్నదానికి ఊరికే భయపడిపోతూ అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, వాళ్ళనేదో అన్నారు, వీళ్ళనేదో అన్నారు, యూట్యూబ్లో చూడడం, ఇంట్లో ముసుకేసుకొని కూర్చోవడం. ఇది ఎంతకాలం ఇలాగా? మనం బైబిల్లో చూసినప్పుడు పేతురు యోహానుల గురించి మనం చూస్తే వాళ్ళని బెత్తాలతో కొట్టి 4వ అధ్యాయంలో ఈ నామమున మీరు ఎక్కడ కూడా ప్రకటించడానికి వీల్లేదు
అనంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా మీకు చేతనయం చేసుకోండి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఒక మాటలో చేతనయం చేసుకోండి, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. షడ్రక మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం అరే 7 అంతలు చేయబడతా ఉంది, అది మండుతూ ఉంది. మరి రాజు ఏమో క్రూరుడు, ఇక ఆ చట్టానికి వ్యతిరేకమైనది ఏదీ లేదు, కనీసం మానవ హక్కులు వారు కూడా లేరు, చెప్పుకోవడానికి దిక్కంటూ లేదు. అగ్నిలో పడేస్తే ఎవరు అడుగుతారు ఇంకా వాళ్ళని? కానీ వాళ్ళు అన్నారు చూసారా, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు, మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయనకి ఇష్టమై మేము హతసాక్షులు కావాల్సి వచ్చినా, ఆయన అగ్నిగుండంలోనికి వేసిన నువ్వు నిలవబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కం తేల్చి చెప్పేశారు. దాన్ని ధైర్యం అని అన్నారు. కాబట్టి అపోస్తుల కార్యాల్లో వాళ్ళలో ఎంత ధైర్యమో. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు లేపాడు, మీరు సిలువేశారు, మీరు చంపారు. పేతురు అంటాడు ఎంత ధైర్యంగా 3వ అధ్యాయంలో, మీరు సిలువేశారు, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు. దాన్నే ధైర్యం అని అన్నారు. కనుక సేవ చేయటానికి పిరికితనం పనికిరాదు, పిరికివారు పనికిరారు, పిరికివారు దేవుని పనికి పనికిరారు. బైబిల్ గ్రంథంలో మనం న్యాయాధిపతులు చూస్తూ ఉన్నప్పుడు గిద్యోను యొక్క సైన్యాన్ని, వారు మొత్తం ఎంతమంది? 33,000 మంది. తర్వాత 22,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. తర్వాత వీళ్ళు కూడా ఎక్కువే నాకు అన్నాడు దేవుడు. మరేం చేయాలి? నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళు, మోకాళ్ళ మీద ఇలాగ ఉసూరుమంటూ వంగి నీళ్లు తాగుతూ ఉన్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని పక్కన పెట్టు. కుక్క గతికినట్టుగా ఎవరైతే గబగబా తాగుతూ సిద్ధంగా ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టు. అలా స్పీడ్గా తాగి పక్క వచ్చిన వారు 300 మంది ఉసూరుమంటూ మోకాళ్ళ మీద చేతులు వేసుకొని తాగి అలాగా నీరసంగా ఉన్నవాళ్ళు 9,700 మంది. వీళ్ళందరిని వెళ్ళిపోమని చెప్పు, వాళ్ళు ఎక్కువ నాకు, ఈ 300 మంది చాలు నాకు అన్నాడు దేవుడు. 33,000 మంది బయలుదేరితే దేవుడు 300 మందిని ఎన్నుకుంటే ఈ 300 మందితో దేవుడు ఆ దినాన అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఆ 300 మంది ధైర్యం కలిగిన వారు, వారు తెగువ కలిగిన వారు. కనుక ఆ 300 మందిని దేవుడు ఎన్నుకోవడం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి పిరికివారు పనికిరారు, ధైర్యం కలిగిన వారు కావాలి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగిన వారు కావాలి, ధైర్యం కలిగిన వారు కావాలి. కనుకనే ఈ యోనాతాన్ అన్నాడు కదా, ఫిలిస్తీన్ల ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము అని అన్నాడు. అది రెండవది. మూడవది దేవుని మీద ఆయనకున్న విశ్వాసం, అది కూడా మనం చూస్తాం. అదే 6వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు, యెహోవా మన కార్యమును సాగించునేమో. తర్వాత అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయివానితో అన్నాడు. ఆయన విశ్వాసం చూడండి. దేవుడు ఇప్పుడు రక్షించాలి అనుకున్నాడు అనుకోండి, మన సైన్యం కొద్దిమంది అయితేమి ఎక్కువ మంది అయితేమి, ఆయన కొద్దిమంది చేతనైనా ఎక్కువ మంది చేతనైనా రక్షించడం అనేది ఆయనకి ఏమన్నా అడ్డమా, ఆటంకమా? ఆయన విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసం యోనాతానుది. కనుక మామూలుగా భౌతికంగా లెక్కలేసుకుంటేనేమో ఫిలిస్తీన్ల ఎదుట వీళ్ళు ఎందుకు పనికిరారు, కానీ విశ్వాసంతో చూస్తే వాళ్ళు ఎందుకు పనికిరారు? ఎందుకంటే వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు 12 మందిని మోషే వేగి చూడడానికి పంపిస్తే 12 మందిలో 10 మంది వచ్చేయమన్నారు తెలుసా? వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం, దాన్ని మనం స్వాధీనం చేసుకోలేము, ఆ రాజ్యాన్ని. వారు రాక్షసుల్లాగా ఉన్నారు, వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం అన్నారు. కానీ ఇద్దరు మాత్రం అన్నారు, ఏమన్నారు తెలుసా? మన ఎదుట వారు మిడతల్లాగా ఉన్నారు, మనం దాన్ని స్వాధీనం చేసుకుంటాం, దేవుడు మనకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు. విశ్వాసంతో కాలేబు యెహోషువలు. అందుకేనేమో యెహోషువ వేగు చూడడానికి మరలా తన నాయకత్వంలో పంపించినప్పుడు 12 మంది వేస్ట్ అనుకున్నాడు, ఇద్దరినే పంపాడు. ఆ ఇద్దరు వెళ్ళారు, ఎరుకోలో వేగు చూడడానికి వెళ్ళారు, రాహాబుని అడిగారు, విషయాన్ని తెలుసుకున్నారు, వచ్చారు, సమాచారం చెప్పారు, వెళ్ళారు, జయించారు. కనుక వీళ్ళు విశ్వాసంతో చూసేవారు,
కొరింథీ పత్రికలో పౌలు ఒక మాట అన్నాడు, మేము వెలుచూపును బట్టి చూసేవారం కాదు, వెలిచూపును బట్టి చూసేవారం కాదు, వెలిచూపును బట్టి చూసేవారం కాదు, మేము విశ్వాసంతో చూసేవారం, మేము విశ్వాసంతో చూసేవారం. కనుక ఏలియా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కరిమేలు పర్వతం మీద. తన పనివాడిని పిలిచాడు, నువ్వు వెళ్ళి సముద్రం తట్టు నీకేమన్నా కనబడుతుందేమో చూడు అన్నాడు. వెళ్ళి చూశాడు, ఏమీ లేదు. రెండవ మారు తన మోకాళ్ళ మధ్య తలబెట్టి ఆయన నేల మట్టుకు వంగి ప్రార్థనలో ఉండగా రెండవ మారు వెళ్ళి చూడమన్నాడు, ఏమీ లేదు. మూడోసారి, నాలుగో మారు, ఐదో మారు, 6, 7వ మారు. 7వ మారు పనివాడు వచ్చి, అయ్యా మనిషి చెయ్యి అంత మేఘం సముద్రం మీద నుండి పైకి రావడం నేను చూశాను. అతడు మనిషి చెయ్యి అంత మేఘాన్ని చూశాడు, కానీ ఏలియా ప్రచండమైన వర్షాన్ని చూశాడు. ఆయన అంటాడు కదా, ఆహాబు నువ్వు వెళ్ళి ఆహాబును రథం సిద్ధం చేసుకొని ఇజ్రాయేలుకి వెళ్ళమను, అతను ఆటంకపరచకుండా, వర్షం అతను ఆటంకపరచకుండా. ప్రచండమైన వర్షం రాబోతా ఉంది. చిన్న మేఘం ప్రచండమైన వర్షం, చిన్న మేఘం ప్రచండమైన వర్షం కదా. చిన్న సంఘం గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొస్తాడు. చిన్న సంఘమే, చిన్న మంద, 2 3 ఎక్కడ నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను కూడి ఉంటాను. కనుక మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనం అలా కాదు, మన విశ్వాసంతో చూసేవారం. అందువలన కొద్దిమంది చేతనైనను అనేకుల చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని అన్నాడు. 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 46, 47 వచనాల్లో దావీదు యొక్క మాటలు కూడా ఇలాగనే కనబడతాయి మనకి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల వేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చూడండి, యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయము కలిసిపోయినట్టుగా మనం చూస్తాం కదా. ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా. ఇద్దరి యొక్క విశ్వాసం కూడా అలాంటిది. ఇనుము చేత ఇనుము పదునైనట్టుగా వారిద్దరి యొక్క విశ్వాసం కూడా, వారిద్దరి మధ్య స్నేహం ఎలాంటిదో వారిద్దరి యొక్క విశ్వాసం కూడా అలాంటిది దేవుని పట్ల. యోనాతాను ఎలాగా అనేకుల చేతనైన కొద్దిమంది చేతనైన రక్షించుటకు ఆయనకు అడ్డమా అన్నాడో, ఇక్కడ కూడా ఆయన కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాడు, ఆయన యుద్ధం యెహోవాదే అని దావీదు కూడా పలికాడు. కనుక మనం మన బలాన్ని మన శక్తిని మనం అంచనా వేసుకొని అలా చతికిలు పడవద్దు. మనం దేవుని వైపు చూడాలి, విశ్వాసముతో ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథంలో మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తూ ఉంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, విశ్వాసము ద్వారా సింహము నోళ్లను మూయించారు, విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చారు, విశ్వాసము ద్వారా ప్రాకారాలు కూల్చారు. వాళ్ళు కత్తులు ఈటెలు కాదు, విశ్వాసము ద్వారా. విశ్వాసం ఎంత శక్తివంతమైందో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం అప్పుడప్పుడు భక్తుల జీవిత చరిత్రలు కూడా చదవాలి. భక్తుల జీవిత చరిత్రలు, అదోనీరామ్ జడ్సన్, హడ్సన్ టేలర్, తర్వాత మరి బర్మాలో సేవ చేసిన తర్వాత విలియం కేరీ, ఇంకా అనేక మంది సేవకులు, వారి యొక్క విశ్వాసం, వారు దేవుని మీద ఎంత అచంచలమైన విశ్వాసంతో వారు ముందుకు సాగారు. చదివినప్పుడు సేవలో వెనుకంజ వేయకుండా మనం కూడా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రభు సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? సేవలో మనం ఎదుర్కొనే వాటిలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, తర్వాత చుట్టుపక్కల ఉండే పరిస్థితులు. అయితే సేవకులు వారు ఎలా ఎదుర్కొన్నారు, వారి భక్తుల జీవిత చరిత్రలు మనం చదువుతున్నప్పుడు మనకు కొంత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అందువలన మన విశ్వాసంతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మూడవది మనం చూస్తూ ఉన్నాము, యోనాతాను దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత నాలుగవది మనం చూస్తూ ఉంటే, నాలుగవది ఆయన ప్రోత్సహించడం లేక నాయకత్వ లక్షణం. నాయకత్వ లక్షణము లేక ప్రోత్సహించడం, ఇది నాలుగవది. 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు 14వ అధ్యాయము 6, 7,
వచనాలు ఇందాక 6వ వచనం చదివాము. 6వ వచనములో తన పనివానితో విశ్వాస సంబంధమైన మాటలు చెప్పాడు. అతను బాగా ప్రోత్సహించాడు, పురికొల్పాడు. దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని తన పనివాని ఎదుట ప్రదర్శించి వానిని కూడా పురికొల్పి వాని మనస్సును కూడా రేపాడు. అలా రేపిన తర్వాత 7వ వచనములో ఆ పనివాడు అన్నాడు కదా, నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. దీన్ని ఏమంటారంటే ప్రోత్సహించడం, పురికొల్పడం, మండించడం. మనం మండి ఇతరులను మండించడం, మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరచడం. ప్రభువారు పేతురుని అన్నాడు, ఓ పేతురు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు. మీరు ఒకరినొకడు ప్రోత్సహించుకొనుడి, పురికొల్పుకొనుడి అనేటువంటి మాటలను కూడా మనం చూస్తాం. సేవకుని యొక్క, నాయకుని యొక్క లక్షణం ఏంటంటే పురికొల్పడం. నాయకత్వ లక్షణం పురికొల్పడం కదా. ఇప్పుడు మనం నాయకత్వం యొక్క లక్షణాలు పురికొల్పడం అనే దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు మనకి? ఇంకెవరున్నారు? సురేష్ గారు. మనకి ఏమీ లేకపోయినా ఆయన ఏదో ఒకటి చేపించేస్తాడు. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన దేవుడి తర్వాత ఇక ఏది లేకపోయినా సరే ఆయన ఏదో ఒకటి చేపించేస్తాడు. ముందు ఆయన చూస్తాడు, ముందు ఏమీ లేని కాడ ఆయన చూస్తాడు, ముందు చూసి తర్వాత అన్నీ సెట్ చేపించేస్తాడు కదా. ఆయన స్టేజ్ టైం అన్నాడు, ఇదంతా ఆయన ముందుగానే చూశాడు ఈ స్థలానికి రాగానే, ఖాళీ స్థలంలో. కాకపోతే అందరికి నీడ రావాలని చెప్పి ఈ స్టేజ్ ఇట్టేసి ప్రజలను సేవ్ చేయడానికి కట్టేశాడు కిరణ్, అంతే. అది కనుక ప్రోత్సహించడం అనేది చాలా ప్రాముఖ్యం. నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు దూరంగా ఉండండి ఎప్పుడైనా సరే. వాళ్ళు నిరుత్సాహపడి మనల్ని నిరుత్సాహపరుస్తారు. నిరుత్సాహపరిచే వారికి ఎప్పుడు దగ్గరగా ఉండొద్దు. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట. అందువలన ప్రోత్సహించే వాళ్ళతో సహవాసం చేయండి, పురికొల్పే వారితో సహవాసం చేయండి. వారు మిమ్మల్ని పురికొల్పుతారు, ప్రోత్సహిస్తారు, వారు మీ మనసులను రేపుతారు. నిరుత్సాహపరిచే వారితో మీరు దగ్గరగా ఉండొద్దు, వారు నిరుత్సాహపరుస్తారు కదా. నిరుత్సాహపరిచేవారు ఎలాంటి వాళ్ళు అంటే గడ్డివాం మీద కుక్క లాంటి వాళ్ళు అన్నారు ఒక ఆయన, పెద్ద ఆయన. గడ్డివాం మీద కుక్క ఉంది, అది తిందో, దూడొత్తే తిన్నీదు. అది తిందో, దూడని తిన్నీదు. నిరుత్సాహపరిచే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే గడ్డివాం మీద కుక్క లాంటి వాళ్ళు. వాళ్ళు చేయనివ్వరు, వారు ముందుకెళ్ళరు, వెళ్ళనివ్వరు, నిరుత్సాహపరుస్తారు, వెనక్కి లాగుతారు. కనుక మీకు బాగా ఎగ్జాంపుల్ తెలుసు, ఈ ఇండియా పీతల గురించి చెప్తారు కదా. వాళ్ళలో తీసుకెళ్తుంటే మిగతా పీతలన్నిటికీ మూతలు లేవు, కానీ ఇండియా పీతలకి మిగతా అన్నిటికీ మూతలు పెట్టి ఇండియా పీతలకి మూతలు పెట్టలేదంట. వీటెందుకు పెట్టలేదు అని అంటే, ఈ ఇండియా పీతలండి ఒకటి ఎక్కితే ఇంకొకటి లాగుతుంది, ఇది ఏందనుకుంటున్నారు అన్నారంట. మిగతా అన్నిటికీ మూతలు పెట్టారు, ఎందుకంటే అవి ప్రోత్సహిస్తాయి. ఒకటి ఎక్కితే ఇంకొకటి పైకి ఎక్కనిస్తాయి. ఈ ఇండియా పీతలు ఇవి ఒకటి ఎక్కితే ఇంకొకటి లాగుతుంది వెనక్కి, దీనికి మూతక్కర్లా, మనం ఏం చేయక్కర్లా, అవే లాగుతాయి వెనక్కి అని అన్నారు. నిరుత్సాహపరచడం. యోనాతాను అలాంటి వాడు కాదు. ఆయన తన ప్రక్కనున్న వాడిని ప్రోత్సహించడం వలన 7వ వచనంలో వాడు అన్న మాట మనం చూస్తాం కదా, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ఇది నాయకత్వం యొక్క లక్షణముగా ప్రోత్సహించడం అనే దాన్ని 4వదిగా మనం చూస్తాం. తర్వాత 5వది వ్యూహాత్మక ఆలోచన. అది మనం 14వ అధ్యాయము 8వ వచనం నుండి మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము, వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్ద పోక మనమున్న చోట నిలుచుదుము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించెనని దాని చేత గుర్తించి మనం పోదామని చెప్పగా, దీన్ని వ్యూహాత్మక ఆలోచన అని అన్నాడు. మనం వెళదాం పద అని పనివాడిని అన్నాడు అని ఒక ఆలోచన చెప్పాడు. అంటే మనం వెళ్ళడం అనేది దేవుని చిత్తం అనుకో, మనం వెళ్ళి వాళ్ళు కనబడ్డాం మనకి ఎవరికైనా,
ఎక్కి రండి అని మనల్ని అంటే గనక అది దేవుని చిత్తం, మనం వెళదాం. మీరు అక్కడే ఉండండి అంటే గనక మనం అక్కడికి వెళ్ళడం అనేది దేవుని చిత్తం కాదు. దీన్ని వ్యూహాత్మక ఆలోచన అని అన్నారు. బైబిల్లో సూచన అని కూడా అన్నారు కదా. ఇలా సూచన అడిగిన వారు కూడా ఉన్నారు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు ఉన్నాడు. ఆయన అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి బావి ఎదుట తన ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేసి, ప్రభా, నా యజమానుడి కుమారునికి భార్యగా ఉండడానికి తగిన స్త్రీ నేను మంచినీళ్ళు అడిగితే నాకు మాత్రమే కాక ఒంటెలకు కూడా పోస్తే ఆమె నా యజమానుని కుమారునికి భార్యగా ఉండడానికి తగినది. సూచన. తర్వాత గిద్యోను అడిగాడు కదా, ప్రభా, నీవు నన్ను పిలిచినట్టయితే, శత్రువులను నాకు అప్పగించేటట్టయితే, ఇదిగో మంచు ఈ గొర్రెబొచ్చుకు చుట్టూ ఉండాలి, దీని మీద ఉండకూడదు. మరలా రెండోసారి దీని మీద మాత్రమే మంచు ఉండాలి, చుట్టూ ఉండకూడదు. సూచన. ఇలాగా కొంతమంది వారు దేవుని దగ్గర ఒక నిశ్చయత తీసుకొని వారు ముందుకు వెళ్ళిన వారు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. మీ పిలుపును ఏర్పాటును ముందు నిశ్చయం చేసుకోవాలి. దేవుడు పిలిచాడా, వెనకంజ వేయొద్దు. దేవుడు పిలిచాడా, నువ్వు ఏమాత్రం వెనకడుగు వేయొద్దు. కనుక నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకో నీవు. అందుకని మనం దీన్ని ఏమన్నామంటే వ్యూహాత్మక ఆలోచన అని అన్నాడు. దాన్ని ప్రభు ఒక మాట అన్నాడు, ఒకడు ఏదైనా గోపురం కట్టాలనుకున్నప్పుడు కూర్చొని దాన్ని ముగించగలనో లేదో ఆలోచించి దాన్ని ఆరంభించాలంట. మధ్యలో ఆపితే ఏం జరుగుతుంది? ఇతను ప్రారంభించాడు కానీ దాన్ని ముగించలేకపోయాడు అంటారంట. అంతే కదా ప్రభు అన్న మాట. దాన్ని వ్యూహాత్మక ఆలోచన అంటే మనం ప్రభు దగ్గర మనం గట్టి నిశ్చయత తీసుకొని అప్పుడు అడుగులు ముందుకు వేయాలి. దాన్ని వ్యూహాత్మక ఆలోచన. మనం ఏ పని ప్రారంభించినా, అది మందిరమా, సువార్త పనికా, లేక ఒక స్థలంలో మన పరిచర్య ప్రారంభిస్తున్నామా, ప్రభు కొరకు మనం ఏ పని ఆరంభించినా ముందు ప్రభు దగ్గర మనం ఒక నిశ్చయత తీసుకొని మనం బయలుదేరాలి. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు, మరి ఇశ్రాయేలీలు వచ్చి సౌలు చనిపోయాడయ్యా, నువ్వు రమ్ము మా మధ్య అని అంటే దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను పోదునా అన్నాడు. ప్రభు అన్నాడు, పొమ్మన్నాడు. మరలా అడిగాడు, ప్రభువా, నేను దిగవలసిన స్థలం ఏది అన్నాడు. 3వ అధ్యాయం అనుకుంటాను, సమూయేలు 2వ గ్రంథం. నేను దిగవలసిన స్థలం ఏది అంటే హెబ్రోన్కి రమ్మన్నాడు. దేవుని దగ్గర ఒక నిశ్చయత తీసుకున్నాడు. అతడు బయలుదేరాడు, వెళ్ళాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. దాన్ని వ్యూహాత్మక ఆలోచన అని అన్నాడు. అంటే మనం కొన్ని విషయాల్లో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ఈ దినాల్లో ముఖ్యంగా. కనుక మైకు బయటకు ఉందా లోన్ ఉందా అనేది కూడా ఆలోచించుకోవాలి. సేవకులకు బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వాకింగ్ చెప్పేటప్పుడు బయటకు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా, బయట అందరూ వింటారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కొన్నిసార్లు మన నోటి మాటల వల్లనే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒకసారి రాజుగారి కళ వచ్చింది. ఆ కళ్ళలో ఆ కళ్ళ ఏంటంటే పళ్ళన్నీ ఒక్కొక్కటి ఊడిపోతున్నాయి. ఆయన పళ్ళు ఊడిపోతున్నాయి, 2 మాత్రమే మిగిలినాయి. రాజుగారికి అర్థం కాలేదు, ఇదేంటి నా పళ్ళు ఊడిపోతున్నాయి, 2 మాత్రమే మిగిలిపోయినాయి ఇలాగా అని. ఉదయం లేచిన తర్వాత సభ పెడతాడు కదా, అందులో వాళ్ళ ఆలోచనకర్తలు ఉంటారు, వాళ్ళని అడిగాడు, నాకు ఇలాగా పళ్ళు ఊడిపోతున్నట్టు కళ వచ్చింది, 2 మాత్రం మిగిలిపోయినాయి, దీనికి కారణం ఏంటి, అసలు ఏంటి కళ అని అంటే ఒక ఆయన అన్నాడు, నేను చెప్తాను రాజుగారు అన్నాడు. అని ఏమన్నాడంటే, రాజా, నీ భార్య చనిపోయిద్ది, నీ పిల్లలు చనిపోతారు, నీ తోబుట్టువులు చనిపోతారు, నువ్వు అక్కడవే మిగిలిపోతావు, ఇది నీ కళ అన్నాడు. రాజుగారి కోపం వచ్చి, నేను నా భార్యని, నా పిల్లల్ని, నా తోబుట్టువుల్ని కాపాడుకోలేనంత అసమర్థున్నా, వీడు తీసుకెళ్ళి జైల్లో వేయి అన్నారు. జైల్లో పడేశారు. ఇంకొక ఆయన అన్నాడు, రాజా నేను చెప్తాను అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా, రాజా, నువ్వు నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నువ్వు తోబుట్టువుల కంటే, మీకు అయిన వారి కంటే అందరికంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు, నువ్వు సూర్యుడిలాగా చంద్రుడిలాగా నువ్వు అనేక సంవత్సరాలు బ్రతుకుతావు నీవు అన్నాడంట. అతను మెచ్చుకొని అతనికి బహుమతి ఇచ్చాడు. ఇతను పోతూ పోతూ జైల్లో ఉన్న వ్యక్తిని ఏమన్నాడు తెలుసా, నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే, ఏం చెప్పాలో నీకు తెలుసు, ఎలా చెప్పాలో తెలియదు, నీకు ఎలా చెప్పాలో తెలియదు, నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే, అందరూ చచ్చిపోతారు, ఈయన ఒక్కడే మిగులుతాడు, కానీ నువ్వు చెప్పింది వేరు, నువ్వు చెప్పింది ఆయన కోపం రప్పించింది అన్నాడు అన్నమాట. అందువలన దేవుని సేవకులంగా మనం చాలా ఆలోచించాలి. ఈ దినాల్లో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించాలి. ఒక్కొక్కరు అంటారు, మీ దేవుడి గురించి చెప్పయ్యా, మా దేవుడి గురించి ఎందుకు అని అన్నారు అనుకోండి, అది కరెక్టే కదా. ఇప్పుడు మనం ప్రభువుని గురించి చర్చించామనుకోండి, మిగతా విషయాల గురించి మనం చెప్పాల్సినంత అవసరం లేకుండానే అర్థమైపోయిద్ది. ఇప్పుడు నేనే దేవుడను అన్నాడు ఆయన,
అంటే మిగతాది వాళ్ళు ఆలోచించుకోవటం మనకు తెలియదు. ఇక అది మనం చెప్పక్కర్లా. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. దీన్ని మనం హెచ్చించామనుకో మిగతా దాని గురించి మనం చెప్పాల్సిన పని ఏముంది? అప్పుడు మనల్ని ఏమంటారు, ఇంకా అది బైబిల్లో ఉన్నదే నాయన నేను చెప్తుంది అని. అందువల్ల మనం పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కాపట్యముగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నానని ప్రభు చెప్పాడు. దీన్ని వ్యూహాత్మక ఆలోచన అన్నారు. తర్వాత 6వది విధేయత. 14వ అధ్యాయము 11, 12 వచనాల్లో వీరిద్దరూ తమను తాము ఫిలిస్తీన్ల దండు కాపర్లకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిస్తీన్లు చూడుడి, తాము దాగి ఉండిన గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానుని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించెనని తన ఆయుధములు మోయి వారితో చెప్పాడు. ఇక వారు బయలుదేరారు. యెహోవా వారిని అప్పగించాడు. అంటే ఒక సూచన అడిగాడు కదా. ఇప్పుడు మనం వారికి కనబడదాం, వారు ఎక్కి రండి అంటే దేవుడు వారిని మనకు అప్పగించినట్టు. మీరు అక్కడే ఉండండి అంటే దేవుడు వారిని ఇంకా మనకు అప్పగించినట్టు మనం అక్కడే ఆగుదాం. ఇప్పుడు వారు కనబడంగానే ఫిలిస్తీన్లు కనబడంగానే మీరు ఇక్కడికి రండి అన్నారు వాళ్ళు. అప్పుడు యోనాతానుకు అర్థమైంది దేవుడు వారిని మన చేతికి అప్పగిస్తున్నాడు అని. అప్పుడు వెంటనే తన పనివాడితో చెప్పి వారు బయలుదేరడం జరిగింది. దాన్ని విధేయత అని అన్నారు. ఈయన ఎంత విధేయత చూపాడు అంటే ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆయన వెంటనే వెళ్ళిపోయి ఫిలిస్తీన్లో ఒక్కొక్కరిని కొట్టేసి వాళ్ళని పడగొట్టేయటం, చంపేయటం జరిగింది. కనుక విధేయత అనేది, కనుక మనం ప్రార్థన చేయడం ఒక్కటే కాదు, ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చినప్పుడు, మరి ఆయన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు దానికి లోబడడం అనేది కూడా మనకి చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు లోబడడం అనేది మనకు అనుకున్నట్టుగా జరగవచ్చు, కొన్నిసార్లు మనకు అనుకున్న విధానానికి వ్యతిరేకంగా జరగవచ్చు. పౌలు దేవుణ్ణి అడిగాడు తన శరీరంలో ఉన్న ముళ్ళు విషయమై. దేవుడు 3 సార్లు ప్రార్థన చేశాక మూడో మారు అన్నారు, నా కృప నీకు చాలు. దానికి లోబడ్డాడు పౌలు. అంటే తాను అనుకున్న విధంగా స్వస్థత జరగల, అయినా లోబడ్డాడు. కనుక మనం అనుకున్న విధంగా మనకు అనుకూలంగా కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు. మనం లోబడడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు లోబడడం, అది ఆ విధేయత మనం యోనాతానులో చూస్తాం. తర్వాత శారీరక సామర్థ్యాన్ని గురించి కూడా మనం చూస్తాం కదా. 14వ అధ్యాయము 13వ వచనములో అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిస్తీన్లు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపాను. వీరు పైకి వెళ్ళాలి అంటే అది సూది మొనలాగా ఉన్నది ఆ కొండ, దాన్ని ఎక్కాలి అంటే దాన్ని ప్రాకుతూ ఎక్కాలి. అంటే వీళ్ళు శారీరక దారుఢ్యం కలిగిన వారు, శారీరక బలాన్ని కలిగిన వారు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. కనుక సేవకులు ఆత్మచేత నింపబడడం, ప్రార్థన, ఉపవాసము ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మనం ఎంతకాలం బ్రతికితే అంత ఎక్కువ సేవ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు ప్రభు తీసుకెళ్తే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మోషే 120 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. ఆయన కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు, కానీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఏ రోగం లేదు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ దేవుడు ఉంచితే ఇంకా ఉండేవాడేమో మోషే, మనకు తెలియదు. కంటి చూపు తగ్గల, కాలి సత్తువ తగ్గల. కనుక ఒకవేళ దేవుడు తీసుకెళ్తే అది వేరే విషయం. కానీ మనం ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ సేవ చేయాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శారీర దారుఢ్యాన్ని గురించి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు ఎక్కి వెళ్ళడం, ఆ విషయాలు. ఇదివరకు రోజుల్లో సేవకులు కష్టపడేవాళ్ళు, ఎక్కువగా నడిచేవారు. మరి కాలినడకనే అనేక ప్రాంతాలు స్వార్థ సేవ చేశారు. దేవుని కృప వలన సైకిళ్ళు వచ్చినాయి. తర్వాత దేవుడు మహాకృప చేత మరి 2 వీలర్స్ ఇచ్చాడు. ఇంకా దేవుని కృప చేత కొంతమందికి 4 వీలర్స్ ఇచ్చాడు. కనుక లెగిస్తే ఇక బండి, బైక్, ఇక ఈ పక్కనున్న ఇంటికి వెళ్ళాలన్నా సరే బండే, నడిచే పని లేదు, శారీరక శ్రమ లేదు. ఇక ఆ తర్వాత అనారోగ్యాలు, బలహీనతలు. 60 ఏళ్ళు రాకముందే చాలామంది సేవకులు చనిపోతున్నారు, 60 ఏళ్ళు రాకముందే. కనుక దేవుడు మిమ్మల్ని తయారు చేసుకుంది
మిమ్మల్ని ఆయన సారూప్యతలోనికి మారుస్తూ అనుభవంతో, వాక్యముతో, జ్ఞానంతో మిమ్మల్ని నింపుతుంది. కొద్ది కాలానికి లోకాన్ని విడిచి త్వరగా వెళ్ళిపోవడానికి కాదు, ఎక్కువ కాలం దేవుని పనిచేయటానికి. ఒక వ్యక్తికి తర్ఫీదునిచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటారు, గవర్నమెంట్ ఉద్యోగంలో. ఆ వ్యక్తి తర్ఫీదు పొందాక వెంటనే ఇది నాకు వద్దు అనడం కొరకు కాదు, ఆయన ఎక్కువ కాలం ఆ పని చేయటం కొరకు. అలాగ భూమి మీద ఎక్కువ కాలం మనం పని చేయాలి. దాని కొరకు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది కూడా ప్రాముఖ్యం. పౌలు ఒక మాట అన్నాడు, శరీర సంబంధమైన సాధకం ఈ లోకం మట్టుకే ప్రయోజనకరం, కానీ శరీర సంబంధమైన సాధకం ఈ లోకం మట్టుకే ప్రయోజనకరం, కానీ మనం ఆత్మ సంబంధమైన సాధకం ఉందో చూసారా, అది ఇప్పటి జీవానికి, రాబోయే జీవానికి కూడా ప్రయోజనకరం. అందుకని అది మనం ఎక్కువ సాధన చేయాలి. దాంతోపాటు ఈ లోకం మట్టుకు ప్రయోజనకరం అన్నాడు చూసారా, దీన్ని కూడా సాధన చెయ్యాలి. అది దేవుని పిల్లలంగా ఆరోగ్యం కాపాడుకొని మరి దాని కొరకు తినాల్సిన ఏది తినాలో తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. సామెతలో చెప్పినట్టు నువ్వు తిండిపోతే పోయిన ఎడల నీ గొంతుకు కత్తి కూడా పెట్టుకోవాలి కదా, మితంగా ఉండాలి అన్ని విషయాలు. దైవజనుడా నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, లిమిట్గా ఉండాలి అని కూడా చెప్పాడు. టైంలో తినడం, మరి అధికంగా తినడం కదా, తిన్న వెంటనే నిద్రపోవడం. మీరేం చెప్తున్నారు? ఏది పడితే అది తింటాం కదా. అట్లాగా మన ఒక చోట మేము ఫంక్షన్కి పోతే ఆయనకేమో బాగా షుగరు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం, వయసు చాలా పెద్దది. ఎదురుగా ప్లేట్లో పెట్టడం వాళ్ళు ఏం పెట్టారంటే స్వీట్స్ పెట్టారు 2 రకాలు. ఒకటేమో చికెన్ ఫ్రై పెట్టారు. చక్కగా కూర్చొని ఎవ్వరు చూడకుండా సైలెంట్గా తింటా ఉన్నాడు. అది ఆయనకు పడదు, ఆయన ఆరోగ్యానికి, ఆయన వయసుకి అది పడదు, కానీ చక్కగా తింటున్నాడు. ఎవరో కాదులేండి, పెదొడ్లపూడి డేవిడ్ గారు అని ఆయన. ఒకవేళ మీకు డౌట్ వస్తే చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. యేసురత్నం గారు అన్నారండి అని అంటే నవ్వుతాడు ఆయన. సంసోన్ గారి బావుగారు ఆయన. కనుక మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఏమన్నారంటే శారీరక సామర్థ్యం. కనుక దేవుని సేవకులు మరి ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ పని చేయాలి, ఎక్కువ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత 13-14 వచనాల్లో నేను ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 14వ అధ్యాయము 13-14 వచనాల్లో సహకారాన్ని చూస్తాం. ఇప్పుడు యోనాతాను కొట్టి వెనకబడేస్తా ఉన్నాడు. ఆ పనివాడు ఏం చేస్తున్నాడు? 13వ వచనంలో ఫిలిస్తీన్లు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపాను. 13వ వచనం మధ్యలో చూస్తాం. యోనాతానును అతని ఆయుధములు మోయివాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిరి అని అన్నాడు. అంటే యోనాతాను కొట్టి వెనకేస్తున్నాడు, పనివాడు చంపేస్తున్నాడు. ఇది సహకారం అని అన్నారు. అంటే ఒక్కరి ద్వారా విజయం కలగలేదు, ఇద్దరి సహకారం. మనం ప్రసంగి గ్రంథంలో చూస్తాం ఇద్దరి గురించి. 4వ అధ్యాయంలో 11వ వచనం నుండి రాస్తే ఇద్దరు కూడి ఉండుట మేలు అనే దాన్ని, ఇద్దరు కలిస్తే బలవంతుని ఎలా ఎదిరించగలరో అనే దాన్ని, దీన్ని ఏమన్నారంటే సహకారం అనే దాన్ని మనం చూస్తాం. కనుక సహకారం చాలా ప్రాముఖ్యం. మరి కిరణ్ స్వార్థికునిగా ఆయన అభిషేకించబడిన మరి తన భార్య యొక్క సహకారానికి అవసరం. అమ్మాయితో ఇందాక కూడా చెప్పాను, కిరణ్కి నీ సహకారం చాలా అవసరం ఉంటుందమ్మా దేవుని యొక్క పని విషయాల్లో అని. అంత మాత్రమే కాదు, ఆయన తోటి సేవకులతో మరి సహకారంగా ఉండడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. కలిసి పనిచేయటం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలుపంపులు పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక దీన్ని ఫెలోషిప్ అని అన్నారు. మరి ఈ ఫెలోషిప్లో మనం ఈ సహకారాన్ని మనం చూస్తున్నాము. ఇందాక మనం ప్రార్థన చేశాం సమస్యలో ఉన్న వారి కొరకై. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మరి శ్రమలో ఖైదులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఖైదులో ఉన్నట్టుగా వారి నిమిత్తం ప్రార్థన చేయటం అనే అనుభవాన్ని మనం చూసాము. అలాగా దీన్ని ఏమన్నారంటే సహకారం అన్నారు. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇలా చేసినప్పుడు సాహసోపేతమైన నిర్ణయం, ధైర్యం, దేవుని మీద విశ్వాసం, నా ప్రోత్సహించడం, వ్యూహాత్మకమైన ఆలోచన, విధేయత, శారీరక సామర్థ్యం, తర్వాత సహకారం, ఇలా చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించారు. 15వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. 15వ వచనం, దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభైకంపము కలిగాను. దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నొందిరి, నేల అదిరేను
అన్నాడు. నేల అదిరేను. వారు ఈ భయము దైవికమని భావించారు. దేవుడు కూడా వారికి సహకారి అయ్యుండి, మన అపోస్తల కార్యాలు చూస్తాం కదా, ప్రభు వారికి సహకారి అయ్యుండి వారి వెనువెంట అద్భుతములు సూచిక్రియల ద్వారా సువార్తను బలపరిచాను. కనుక మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు ప్రభు యొక్క సన్నిధిని కూడా మనం అనుభవిస్తాం, ఆయన ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. నేల అదిరింది అనే మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆ కార్యాలు జరుగుతాయో మనం ఇక్కడ చూస్తాం. కనుక మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు దేవుడు మన పక్షానుండి ఆయన బలమైన కార్యములు జరిగిస్తాడు. కనుక మరి కిరణ్ పక్షాన దేవుడు తోడుగా ఉండి ఆయన సన్నిధి తాను తోడుగా ఉంచి ఎక్కడికి వెళ్ళినా బలమైన ఆత్మచేత నింపి బలంగా వాడుకున్నట్లుగా మనం ప్రార్థించవలసిన వారమైంటున్నాం. మనందరి పక్షాన కూడా దేవుడు బలమైన గొప్ప కార్యములు చేయనట్లుగా ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి నేను ఈ సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యోనాతాను యొక్క జీవితం నుండి కొన్ని నాయన ముఖ్యమైన లక్షణాలు మేము ధ్యానించడానికి కృపనిచ్చారు. సేవకులంగా మేము ఎలా ఉండాలో నాయన తండ్రి మీరు మాకు ప్రోత్సాహకరమైన సంగతులు జ్ఞాపకం చేశారు. మేము కూడా అలా ఉండగలగడానికి చివరి దినాల్లో మీ కృపనివ్వండి నాయన తండ్రి. మేము పోరాడేది శరీరులతో కాదు నాయన, లోకనాథులతో, అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మేము పోరాడుతున్నాం. ఫిలిస్తీన్ల కంటే బలవంతులైనటువంటి శత్రు సమూహంతో మేము పోరాడుతున్నాం ప్రభువా. నాయన అలాంటప్పుడు యోనాతాను వలె ధైర్యంగా బలంగా ముందుకు సాగడానికి కృపనివ్వండి నాయన. నేల అదిరినట్టుగా దైవిక భయము వారి మధ్య కలిగినట్టుగా మీ సన్నిధి మేమున్న ప్రతి స్థలములో కలుగునట్లుగా, మా సంఘాల్లో పరిచర్యలో చుట్టుపక్కల ప్రజల మధ్య నాయన దైవిక భయము కలుగునట్లుగా నీ కృపతో దర్శించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై వందనా చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యోనాతానులో ఉన్న సేవకునికి ఉండవలసిన గుణ లక్షణాలు, మరి దాదాపుగా 9 గుణ లక్షణాలని దైవ సేవకుని ద్వారా మనకి బయలుపరిచారు దేవుడు. కావున మనమందరం కూడా మరి వాక్యం వినేవాళ్ళముగా కాక కొన్ని అంశాల్లో మనం కొంచెం వెనుకబడి ఉంటామేమో, ఆ వెనుకబడిన అంశాలలో మనం ముందుకు వెళ్ళినట్లుగా, ప్రభువా నాకు ఈ అంశంలో వెనుకబాటుతనం ఉందయ్యా, కావున నన్ను ముందుకు నడిపించు. ఈ విధమైన సరి చేసుకునే క్రమంలో మనం ముందుకు వెళ్ళినట్లుగా మనందరం కూడా మరి ప్రోత్సాహపరచబడినట్లుగా ముందుకెళ్ళినట్లుగా మనల్ని అందరం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని మాటలు దేవుని యొక్క వర్తమానంలో నుండి తీసుకుని వచ్చి మరి దుగ్గిరాల మండల పాస్టర్ ఫెలోషిప్ పైన సేవకులందరం మనందరికీ వినిపింపు చేసిన దైవజనులు, గౌరవ అధ్యక్షులు మరి దాశ్రీ యేసురత్నమయ్య గారికి మరి దుగ్గిరాల మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి సమయంలో మరి జాషువా గారు మరి మహారాష్ట్ర మరి అలాగనే చేబ్రోల్లో పరిచయం చేస్తున్న జాషువా గారు మరి ముగింపు ప్రార్థన చేస్తారు. తదుపరి మరి నంబూరు పొలం అయ్యగారు మీరు ఆశీర్వాదం ఇంకా ఏర్పాటు చూడబోతుంది. నమస్కారం చేత ప్రార్థన చేసుకుందాం. అత్యంత స్థుతికి కారణభూతులమైన జీవంగల తండ్రి, సర్వశక్తివంతుడ, సర్వాధికారమైన దేవానికి స్తోత్రములు, వందనములు. ఈ జూన్ మాసంలో ప్రభా మొదటి నాయన మరి సోమవారము ఈ రీతిగా దైవజనులు ప్రభా మరి దైవభక్తుల ద్వారా, అభిషక్తుల ద్వారా D54 మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. కిరణ్ గారు, వారి కుటుంబం, వారి పిల్లలు, అలాగే ప్రభా వర్తమానికులు అందించిన వారు, కార్యక్రమంలో పాల్పొంపే ప్రతి దైవ సేవకుడు, సువార్థికులు అందరూ బట్టి మీకు స్తోత్రములు. రానున్న దినాల్లో ఈ పరిచయం విస్తరించడానికి, అనేక మండలాలకు వ్యాపించడానికి, ఇంకా నూతన సేవకులు చేర్చబడడానికి, ఇది విరాజిల్లినట్టుగా పరుడిల్లినట్టుగా ప్రభా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ దేదీప్యమానం ఎదగటానికి సహాయపడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును మహిమపరుస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు, సకల పరిశుద్ధులకు, కిరణ్ వారి కుటుంబానికి, దుగ్గిరాల మండలంలో ఉన్న సేవకులకు, వారి కుటుంబాలకు
సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానకరంగా సెలవు తీసుకుందాం. మరి అందరూ కూడా మరి కిరణ్ గారు ఏర్పాటు చేసిన ప్రేమ విందు తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట మనం వచ్చిస్తున్నాం.